ఏ ఊరి చేత చెప్పమంటావా? ఏ ఊరి చేతరా? ముమ్మడి వారం తాలూకా మన ముమ్మడి వారం తాలూకా చెయ్యేరు గుండెపల్లి గ్రామంలో ఏంటి మన చెయ్యేరు గుండెపల్లి గ్రామంలో చెయ్యేరు గుండెపల్లి సత్తంపల్లి యావండి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి గోవిందనామం చెయ్యాలండి. యావండి ఈ గోవిందనామన ఫలితం అంటేనమ్మా అది కదో మన పెద్దపతి వెళ్ళిన వారు ఉంటారు, ఎల్లలేని వారు ఉంటారు, మన దగ్గరలో నా పెద్దవాడు కొండలకి వెళ్ళిన వారు ఉంటారు, తెల్లలేని వారు ఉంటారు. యావండి 7 కొండలన్నీ 7 కొండల వారిని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో, మన దగ్గరలో ఉన్న పెద్దవాడు కొండలకి వెళ్ళి దుర్గా తల్లిని దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం కలుగుతుందో. యావండి చూసారమ్మా ఈ పచ్చని బండిట్లో 10 మంది సభలు ఒక్కసారి మన మధ్యలో గోవిందనామం తెలుసుకుంటే అంతే ఫలితం కలుగుతుందండి. ఎవరిని మీకు ఎవరికైనా సరే పైకంటే సిగ్గు కనిపిస్తే ఒకసారి మనసులో తెలుసుకోండమ్మా. 7 కొండల వాడ ఎక్కడ గోవింద ఏమండి గురువు గారు మీరు గోవింద గోవింద అన్నారు కదా? అవును, మా కొండ తాడి చెట్లాగా ఉన్నాం. ఏమండి గురువు గారు మీరు గోవింద గోవింద అంటుంటే ఇదిగో కూర్చున్న మాగారు కదా ఆ మా పేరు ఏమంటారు శాంతగారు తిన్నారు అరిగిపోయిందా అన్నారు. అప్పుడు అరిగిపోయింది సాంబార్ చెప్తానే మళ్ళీ పెట్టేనా బాబులు ఎక్కడ రమణ, బాబులు ఎక్కడ రమణ, వందనాలు రమణ నేగందనాలయ్యో అది నా సేవకు వచ్చిన రమణ. ఎవరిని మరి గురువు గారు గంగధర పోస్తారమ్మా. ఎవరైనా సరే గంగధర పోయించుకున్న వాళ్ళు ఉంటే రావాలి, వారు వీరనే భేదం లేదు. ఎవరిని మన ఇంట్లో లోటుపాట్ల గురించి కానీ ఒక చదువు సంగీతాల గురించి కానీ ఎవరైనా గంగధర పట్టొచ్చండి, వారు వీరనే భేదం లేదు. మరి ప్రతి ఒక్కరు కూడా గురువు గారు వద్దకు వస్తే మరి గంగధర పోస్తారు. 7 కొండల వాడ ఎక్కడ గోవింద శ్రీరామ రామ రామ బాబు రామ 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 హరి రామ రామ బాబులు హరి రామ రామ వాడు పాలించే పట్టాభే రాముడా పూజ చేసిన కొందవారే పూజ విఘ్నేశాన్ని పూజ ఎంపుగా విఘ్నేశాన్ని పూజ విఘ్నేశాన్ని పూజ ఎంపుగా గణపతిని పూజ ఘనంగా విఘ్నేశాన్ని పూజ ఎంపుగా గౌరమ్మని పూజ అదిగనికి ఏనో వచ్చిన విఘ్నేశాన్ని పూజ ఎంపుగా విఘ్నేశాన్ని పూజ. ఏమండి మరి ఎవరు కూడా మాట్లాడద్దమ్మా, ప్రతి ఒక్కరు కూడా ఆలకించాలి. ఏమండి ఏ కథకైనా ఏ కార్యక్రమాలకైనా యావండి ముందుగా ఈక్నేషన్ పూజ చేసుకోవాలండి. యావండి ఈక్నేషన్ పూజ చేసుకోకపోతే కనుక ఒక చేసుకునే పని కానీ చేసుకునే వ్యాపారం కానీ ఎన్నడూ కూడా సిద్ధి కలగదంట. మరి ఈక్నేషన్ పూజ అంటే అదే వాడు ఈక్నేషన్ వాడంటేనా ఎటువంటి వాడమ్మా చూడమ్మా బతుడే కాలు చూడమ్మా గౌరమ్మ గంగమ్మ అజనా ఈగ్నేశాన్ని పూజ ఎంపుగా చేసా గౌరమ్మని పూజ గణమంగా చేసా గౌరమ్మని పూజ గణమంగా చేసా
గణపతిని పూజ ఘనముగా చేసా అదిగా విఘ్నేశాన్ని పూజ ఎంపోగా చేసా నా గణపతిని పూజ ఘనముగా చేసే గౌరమ్మని పూజ ఘనముగా చేసు. ఏమండి విఘ్నేశ్వర పూజ కూడా ఎప్పుగా చేసుకున్నాం. మరి తర్వాత వందనం ఎవరికంటే వాడు నల్లని వాడ రామారాజుల వాడు వాడు వడ్డే కాచల వాడు అది అగిన వడ్డే కాచల వాడ వాతారు మేము కలుపుల వాడే బాబు నాలుడు అది బాబులు వెంకటరమణ బాబులు శ్రీనివాస నల్లని వాడే నల్లని వాడ నమ్మలాగలవాడ నమ్మలాగలవాడే అది అది బాబులు వెంకటరమణ బాబులు శ్రీనివాస అక్కడ వెలిసేవునారవణ ఏడు కొండలు అదిగా కదిలేవునారవణ కంచి కొండలు పేరందగరమణ పేరు పొందేవా అదిగా తేగ మెరుపుల వాడ తిరుపతి అదిగా వంచనాలు అదిగా బంగారు బాధకు పట్టు తిరగాలి వందనాలు గంధనాలి బంగారు బాధలకే పట్టే తిరగాలి అదిగా ఎంకన్నాని పూజ ఎంపుగా చేసి మరి తర్వాత వందనమా ఎవరే కాదేరా తర్వాత వందనము. ఏమండి 7 పనుల వారి పూజ కూడా ఎప్పుగా చేసుకున్నాం. మరి తర్వాత వందనం ఎవరికంటే ఓలమ్మాలు మాయమ్మ పెదవాడ తిరుగు తల్లికి వందనాలు ఇద్దరు నీకే వందనమమ్మ మాయమ్మ పెదవాడ దొరగు వందనాలు ఇద్దరుగా పోయే ఊరి గ్రామములు వెలుసున్న తల్లు తల్లి బంగారు పాదలకు పది శరణాలు వెలుసున్న తల్లు అమ్మా తిరగ తల్లి నువ్వు గ్రామంలో నువ్వు వెలిసి పుట్టేవమ్మా అది జరగమ్మా మా ఊరి గ్రామంలో బంధువులకు నీవేనమ్మా తల్లి నా గొల్లవారలలో గావో గగవు నీవేనమ్మా అది గదిగా తల్లి నువ్వు పేరు గల్ల తల్లివా చెట్లమ్మవు నీవేనమ్మా జరగమ్మా ఏ ఊరే కములో నువ్వు వెలిసి పుట్టేవమ్మా జరగమ్మా గొల్లవారలలో భాగ్యతమ్మవు నీవేనమ్మా నువ్వు పేరు గల్ల తల్లివా చెట్లమ్మవు నీవేనమ్మా జరగమ్మా ఊరూరే గ్రామంలో నువ్వు వెలిసి పుట్టేవమ్మా అదిగా నా పెదవాడ కొండల్లో పేరులల్లా పొందేవమ్మా నా పెదవాడ కొండల్లో పేరులల్లా పొందేవమ్మా
జరగమ్మా ఏ ఊరే గ్రామంలో నువ్వెలిసి పుట్టేవమ్మా జరగమ్మా గొల్లవారిలో బాగితము నీవేనమ్మా జరగమ్మా పేరు గల్ల తల్లివా పెద్దమ్మవు నీవేనమ్మా పేరు గల్ల తల్లివా లోకాలము నీవేనమ్మా పేరు గల్ల తల్లివా లోకాలము నీవేనమ్మా గోవిందే. ఏమంటే మరి గురువు గారు